కమిషనర్ అయినటువంటి శ్రీ వెంకటదాస్ గారిని ముందుగా అల్లూరి సీతారామరాజు గారు చిత్తపడానికి పూలమాల వేస్తే ప్రార్థిస్తుంది. అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి. తర్వాత నిశ్చయం పట్టాం సార్. వివేకానంద విగ్రహానికి కూడా ఆయన యొక్క కష్టాల మీదుగా దండ చేస్తూ కోరుతున్నాం సార్. ఈరోజు చాలా శుభదినం, చాలా శుభదినం. గొప్ప త్యాగశీలి, దేశభక్తుడు, ఆధ్యాత్మిక పరిమళాలని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసిన మాతృమూర్తి స్వామి వివేకానంద 123వ వర్ధంతి. ఈ సందర్భంగా మా రామకృష్ణ సేవా సమితి మార్చల వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అంతేకాదు మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆయనకు కూడా మా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిథిగా పూజ్యులు, పెద్దలు, గొప్ప సేవా తత్పరులు, ఆధ్యాత్మిక పరులు, మాచర్ల మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ గారిని ముఖ్య అతిథిగా మా రామకృష్ణ సేవ తరఫున ఆహ్వానించాం. నిజంగా ఆయన అతిథిగా రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఏంటంటే మా సేవా కార్యక్రమాలుగా స్పందించి ఆయన భవిష్యత్తులో నేను కూడా మీ సేవా సమితిలో చేరతానండి, వెనక కమిషనర్గా ఉంటే అని మాట్లాడటం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందువల్లంటే స్వామి వివేకానంద భారతదేశానికే ఆదర్శం, ప్రపంచ దేశానికి ఆదర్శం. స్వామి వివేకానంద అంటాడు యువకుల్ని, ఓ సింహాలారాలండి, భాగ్య భారత భాగ్యోదయం మీ చేతుల్లోనే ఉంది, గుర్రెలమనే భ్రాంతిని వేడండి, లెమ్మని నిద్రాణమై ఉన్న భారతీయ ఆత్మని వెనుకటి లేపాడు వివేకానంద. అందువలనే ఆ మహానుభావుడు దేహాన్ని సాధించినా కానీ ఆయన స్ఫూర్తి ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. కాబట్టి మనందరం కూడా ఆ స్వామి వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క పేద ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం ఆయనకి సాహిత్యాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసి ఆ మహానుభావుడి కళల కన్నట్టు నాపాత నిర్మాణానికి అంత నాంది పడడం ఆశిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 120వ జయంతి నిజంగా ఆ మహానుభావుని స్మరించుకుంటే మనకి ఒళ్ళు గగురు పడుతుందండి. 27 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారు సీతారామరాజు గారిని కాలుస్తారు. వారు కాలుస్తుంటే నన్ను కాలకాదురా కాల్చు, గుండెమే కాల్చాలని చెప్పేసి వెన్ను నిలిపే మహానుభావుడు సీతారామరాజు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 ఆయన భారతదేశ ప్రజల కోసం తన యువకుడిగా ఉన్నప్పుడే తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి త్యాగం చేశాడంటే నిజంగా ఆ మహానుభావుడిని మనం ఎన్ని వందల వేల స్మరించుకున్నా కానీ మనకి తీరదు. కాబట్టి మీరు ముఖ్యంగా యువకులు మీరందరూ వివేకానందని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ సాహిత్యాన్ని బాగా చదవండి. ఆ మహానుభావుల కళలు నెరవేర్చేలాగా ప్రయత్నం ఆశిస్తూ ఉన్నాం. యువ స్పెషల్ కూడా ఉంది. ఈరోజు మన స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి గారు ఈరోజు వర్ధంతి. ఆ సందర్భంగా కూడా మేము మా రామకృష్ణ సేవా తరఫున మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మన ముఖ్య అతిథి అయినటువంటి మాచర్ల పట్టణ కమిషనర్ అయినటువంటి వెంకటదాస్ గారిని తన అమూల్యమైన సందేశం ప్రార్థిస్తున్నాం.